ఇదే ఉద్యమగడ్డ స్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరితోటి కూర్చొని సో ఇప్పుడు అప్పుడు పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే రాహుల్ గాంధీ కావచ్చు, స్టడీ హాల్స్ వద్దకు కావచ్చు, లైబ్రరీస్ వద్దకు కావచ్చు, వచ్చి మీకు చాలా వరకు హామీలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆ హామీలను నిలబెట్టుకునే విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తుంది గవర్నమెంట్ అనుకుంటారు? వీళ్ళకు జాబులు ఇచ్చినాం, నిరుద్యోగులకు జాబులు లేకుండా చేయడం అనేది ఈ ప్రభుత్వం పూనుకున్న విషయం, మనకు అనిపిస్తున్న విషయం. యావత్ తెలంగాణ నిరుద్యోగులు ఏం చేశారంటే గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగ అవకాశాలు లేదని భావించి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు పొంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేసే ప్రయత్నంలో వీళ్ళు ఉంది. ఎందుకంటే వీళ్ళకు ఇచ్చే జీతాలు అందాల పోటీలకు పెట్టనీక, వీళ్ళ ఉద్యోగాల అవకాశాలు సంపాదించుకొని కానీ కార్యకర్తలకు స్థానిక ఎలక్షన్లో నిలబెట్టనీక, బయట దేశం నుంచి ఓల్డ్ అందాల పోటీలు పెట్టుకోనిక, మిస్ వరల్డ్, మిస్ ఇండియా అని వీళ్ళకి ఖర్చు చేస్తుంది తప్ప ఈరోజు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా జూన్ 2 కోసం మేము వేచి చూస్తుంటే ఇన్ని రోజుల నుంచి మా కళ్ళకు కాయలు కాసేదాకా పుస్తకాలను పట్టుకుంటూ పేపర్లు తిప్పుకుంటూ ఎవ్రీడే చదువుకుంటూ తినక ఏదో గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ దాకా వచ్చి చదువుకుంటే వేచి చూస్తున్నాం. సరే ఇప్పుడు ఇస్తుందా, రేపు ఇస్తుందా, మేకి ఇవ్వాల్సిన నోటిఫికేషన్ కావచ్చు సంవత్సరానికి ఇస్తుందా అంటే 15 నెలలు దాటి వస్తుంది. సరే పోనీ తెలంగాణ ఆవిర్భావ రోజునైనా మేము వేచి చూస్తుంటే ఈ రోజైనా చెప్తారా అనేది అందరు వేచి చూస్తుంటే ఆ ప్రస్తావనే లేదు. అంటే నిరుద్యోగులకు ఏం చెప్దాం అనుకుంటారు ఈ ప్రభుత్వం అనేది మాకు అఘోరణీయంగా ఆలోచనలకి దూరంగా మేము ఏం చేయాలా పరిస్థితుల్లో అనేది అయోమయంలో ఉన్న విద్యార్థులందరూ. కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి 50% పైగా నిరుద్యోగులే రీజన్. సో అలాంటి నిరుద్యోగులను ఎందుకు లైట్ తీసుకుంటుంది అనుకుంటున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు మీ తరపున? 50% కాదు, ఇది 80% అయినా యావత్ తెలంగాణలో నిరుద్యోగులు 80% ప్రెషర్ పెట్టిందని కూడా మనం ఏకీభవించవచ్చు. ఎందుకు చెప్పనా, ఇక్కడున్న నిరుద్యోగులు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వంలో ఏ యొక్క నోటిఫికేషన్ లేక ఇబ్బందులు పడి ఈరోజు తెలంగాణలో నిరుద్యోగులందరూ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు మొబిలైజ్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఒక్కొక్కరిని గడ్డాల కింద చేయి పెట్టి బతిలాడి మోకరిల్లి వాళ్ళకు బతిలాడి ఈరోజు ఉద్యోగాల కోసం వాళ్ళకు ఓటేపిస్తే ఈరోజు మమ్మల్ని ఉద్యోగాలు లేకుండా అదే లైబ్రరీకి పరిమితం చేస్తూ, అదే యూనివర్సిటీకి పరిమితం చేస్తూ, అదే హాస్టల్లో దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో యావత్ తెలంగాణ యూనివర్సిటీలకు పరిమితం చేస్తున్నాయి తప్ప మాకు ఉద్యోగ అవకాశాలు ఈ రోజు వరకు ఉద్యోగ అవకాశాలకు ప్రస్తావన అనేది లేదు. చెప్తారు కొందరు ఈరోజు మేల రిలీజ్ చేస్తాం, ఏదో నామమాత్రపు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మేము రిలీజ్ చేస్తాం, ఇచ్చిన 10,000 ఉద్యోగాలు 4,000 ఉద్యోగాలకు 50,000 ఉద్యోగాలు చెప్పుకొని ఈ ప్రభుత్వము ఎల్లబుచ్చుకుంటుంది తప్ప. మాటకొస్తా, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు, పెట్టినటువంటి ఎగ్జామ్స్కి కావచ్చు, వీళ్ళు పత్రాలను ఇచ్చి మేమే అంటే జాబ్కి సంబంధించిన జాబ్ ఆఫర్ లెటర్స్ ఇచ్చేసి మేమే 50,000 ఉద్యోగాలను భర్తీ చేసినామని కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలోకి వేసుకున్నటువంటి తీరును ఎట్లా చూస్తారు? సో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చేస్తామన్నారు. మరి ఇప్పుడు సంవత్సరం మీద 6 నెలలు కూడా గడిచిపోయింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటారు? ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోకపోవడం సరికదా, మిమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదు. ఇచ్చిన మాట కాదు కదా, వీళ్ళ మాట మీద నిలబడే గవర్నమెంట్ కాదని యావత్ నిరుద్యోగులకు తెలిసిపోయింది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ రోజు ఎంతోమంది విద్యార్థుల త్యాగాల ఫలితంగా నిర్మించిన తెలంగాణ ఆవిర్భావ రోజు నాడే మాకు ఎలాంటి హామీ ఇవ్వలే. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడిచ్చారండి? ఈ చెప్పుకుంటూ పోతారు. ఈ సంవత్సరం మొత్తం చెప్పుకుంటూ పోయే స్టోరీ ఏంటంటే మేము 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 56,000 ఉద్యోగాలు తెలంగాణలో యావత్ ఇండియాలో కూడా ఇలాంటి ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వలే, ఏ సీఎంలు ఇవ్వలే, ఏ పిఎంలు ఇవ్వలేదని మాట్లాడుకుంటూ వచ్చారు. మాట్లాడిరా లేదా మీరు చూస్తున్నా లేదా? నిరుద్యోగులందరూ మాట్లాడి తెలంగాణలో ఏ సీఎం కూడా ఇంత ఉద్యోగాలు ఇవ్వలేదని మాట్లాడి, మరి మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏడా అని చెప్తున్నా నేను. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే మీరు పరీక్షలు నిర్వహించి కరపత్రాలు ఇచ్చిన మాత్రం ఉద్యోగాలు ఇచ్చినట్ట అని కూడా ఈ ప్రభుత్వానికి ఇక్కడి నుంచి మేము గట్టిగా క్వశ్చన్ చేస్తున్నాం. మీకు చెప్పాల్సిన మీ కింద ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఐపీఎస్ కాదు, మీ పిఎల్ కాదు, రాసిన రైటర్ కావచ్చు, వాళ్ళ మిస్టేకా మీ మిస్టేకా అనేది మాకు తెలియని పరిస్థితి. మీకు ఇచ్చిన హామీ ప్రకారమే ఇప్పుడు మేము కోరుకుంటున్న ప్రకారమే కావచ్చు మీరు ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి. నిరుద్యోగులు ఈరోజు వాళ్ళకు నోటిఫికేషన్ ప్రకారం రిలీజ్ చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఎడల
18వ తారీఖు నుంచి యావత్ తెలంగాణ నిరుద్యోగులందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి బైకాట్లు చేసి యావత్ తెలంగాణ లైబ్రరీ అందరూ బయటకు వచ్చి మీ మీద ఉద్యమించే రోజులు కూడా దగ్గరకున్నాయి. ఇప్పటి కూడా స్పందించి ఇక 2-3 రోజుల్లో మీరు నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని కోరుకుంటూ ఈ తెలంగాణ ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి మీకు హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, మీరు ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్లు ఏమేమి ఉన్నాయో అవి యథావిధిగా మీరు జాబ్ క్యాలెండర్ ప్రకారం రిలీజ్ చేయాలి. అన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేసి మాకు ఏవే నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అవి యథావిధిగా భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.